ప్రాంక్ కాల్ చేసి ఫూల్స్ చేద్దాం అనమాట వాళ్ళని. వీడియో రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో వస్తుంది వీడియో. ఇది కూడా తనకైతే ఇన్స్టాగ్రామ్ లా వైరల్ అవుతాను. ప్రాంక్ అయిపోయావు సీటి నా చేతిలో. ఏం చేస్తాను సీటి, ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. వై ఏం బిజీ బిజీ? అరే పండుకున్నావేమో అనుకున్నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. ఇక ఈయనే కూర్చుందామని అనుకుంటాను ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. ఇంకొక 2 నిమిషాలు అయితే బొమ్మ. హలో, మామయ్యకి ఏదో డ్యూటీ పని ఉంటే వెళ్ళిండు. ఇక మేము కూడా వస్తాం, మాకు కూడా ఇంట్లో బోరే కదా అని చెప్పేసి మేము కూడా వస్తామని వెళ్ళినాం. అయిపోయింది. భూపాలపల్లి వెళ్ళినాయి, అప్పట్లో రాలేదు ఒకసారి అట్లానే. అంటే ఇక దగ్గర దాకా రాలే. ఎవరు వస్తారు మరి, సీన్ వస్తనే కదా ఎట్లా వచ్చేది. అందుకే అంటే కూర్చోలే, ఇంకా 2 minutes అయితే వస్తాం. అందుకే ఆగిన, లేకపోతే సీన్ సెల్ గీయకపోయేదన్నా. ఇంకా 2 minutes ఉన్నాడు మాతోనే. ఏ లేదు, అయిపోయింది. మామయ్య డ్యూటీ 2 నిమిషాల పనే. అట్లా కోసేపు ఉండి మళ్ళీ రేపు మా మొన్నట్లు వచ్చినాం కదా, ఎర్లీ మార్నింగ్ లెక్క వద్దామని వెళ్ళినాం. టైం పాస్. ఏం చేస్తాం బబ్లీ? డింపుల్ పోయిందా స్కూల్కి? అదే కోసేపు అలా చుట్టుకి ఆడుకుంటుంది కదా అని. ఓకే, సీను రమ్మని ఇంకేంది బస్ స్టాండ్ కాడికి. సరే. సరే అత్తమ్మ ఫోన్ కట్ చేసింది. ఇక్కడేమో కుక్కలు బోబో అని మొరుగుతానే, ఇక్కడనే ఉన్నారు అనుకొని గుర్తుపడుతుందేమో అని కట్ చేసిన నేనే. మళ్ళీ ఇప్పుడు చేద్దాం. వెళ్ళిండా? వెళ్ళుమాను మరి, మళ్ళీ ఇక ఎండ కొడుతుంది కదా. ఏప్రిల్ ఫూల్. నా చేతులు అయ్యాలి, అందరు ప్రాంక్ అయిపోతాళ్ళు. ఫోన్ చేస్తారు హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి వచ్చాక ఫోన్ చేసుకుంటా అనుకున్నా. మళ్ళీ నిజమేనా అని అడిగితే మామయ్య లేచి ఆల్రెడీ బయటికి వెళ్ళి. అందుకే నమ్మేటట్టు ఉండాలని ఫోన్ కట్ చేసేసిన. ప్రాంక్ అయిపోయావు సీటి నా చేతిలో. అవుతున్నాయి అవి, ఆల్రెడీ కూడా రికార్డింగ్ అవుతున్నాయి. గీతత్తమ్మ అయింది, మా అమ్మ అయింది, పిన్న అయింది, నువ్వు అయినావు. అందరు సేమ్ అయితే ఇంట్రెస్టింగ్ ఏముంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రిప్ట్ రాసిన. గీతత్తమ్మ అయితే అసలు వేరే లెవెల్. మంచిగా మా వాళ్ళు ఇద్దరు పడినారు. ఇవాళ ఏప్రిల్ నిన్నటి నుంచి ప్లాన్ అనుకుంటా నా మనసులో, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాదా అని అనుకోదే. నువ్వు ఇంత ఘోరంగా జీవించమంటే నటించినాక ఎవరైనా నమ్మ మాట్లాడాలి గీతత్తమ్మ. మరి నిజంగా నువ్వు ఎంత నార్మల్ గా న్యాచురల్ ఎప్పటికున్నట్టు ఫోన్ చేసి వచ్చినప్పుడు అంటే నిజమే కావచ్చు అనుకున్నా. ఒక 1% కూడా నాకు డౌట్ రాలే. మా అమ్మకు మా పిన్నికి మినీ హార్ట్ అటాకే తెప్పించిన. అట్లుందనమాట మనతోని ప్రాంక్. ఏప్రిల్ ఫూల్ స్పెషల్గా మిమ్మల్ని ప్రాంక్ చేస్తున్నాను 1 by 1. అదనమాట. సక్సెస్ఫుల్గా నేనైతే ఒక్కరితో కూడా ఫెయిల్ కాకుండా చేసిన నలుగురు ఫుల్ అయిపోయింది. బాయ్. అందరు అయ్యింది కానీ నేను చేసిన ఇంకా 3కి. ఇప్పుడు రాజ్బాబుకి ఫోన్ చేస్తానా, మనం ఇద్దరం ఏదన్నా లొల్లి పెట్టుకుందామని చెప్తా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఇప్పటికి 10 సార్లు. నీ నోరైతే ఆగలగితా కానీ నువ్వు ఫెయిల్ చేసిన ఒక్కల్ని. బ్యాడ్ గర్ల్.
పెట్టినా నేనే పూలు అయినా ఇంకా మా ఆయన కూడా చేపిస్తాను పూలు అసలు సరే తీ ఉంటానా. ఓకే. సో రాజ్బాబాకు ఫోన్ చేసి గీతక్క నేను గొడవ పడ్డం, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఇప్పటికి 10 సార్లు చేసినా లిఫ్ట్ చేస్తలేదు బావ నువ్వు చెప్పు అని ఫోన్ చేసి ప్రాంక్ చేద్దామని అనుకున్నా. గీతక్కకు ఫస్ట్ ప్రాంక్ చేసిన కదా, రాజ్బాబు ఫోన్ చేసి అంజలి ఇట్లా ప్రాంక్ చేసిందని చెప్పిందట. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చేసినా కూడా నమ్మడు. సో రాజ్బాబా కట్. నెక్స్ట్ 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 ఎవరికి ఏం చేస్తాడు డైజు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. ఎట్లయితాను గిరాకీ? అంతేనా? ఇన్స్టాగ్రామ్ లో నీవి ఒక వీడియో వైరల్ అవుతాను కదా, నీ ఎవరో కస్టమర్స్ నిన్ను తీసిళ్ళు ఎంత ఇస్తావు చెప్పు ఎంత ఇస్తావు చెప్పు అని అడుగుతాను. ఎవరో అది అకౌంట్ నీది కాదు మనది ఎవరిది కాదు, ఎవరో కస్టమర్ నిన్న అంటే కొంచెం డిఫరెంట్ ఉన్న కాడ అంతా తీస్తారు కదా, నువ్వు ఎవరితోనో బేరం ఆడతాను టెడ్డి బేర్ ఇచ్చుకుంటా. సో ఎంత ఇస్తావు చెప్పమ్మా ఎంత ఇస్తావు చెప్పమ్మా అన్నది తీసి వీడియో పెట్టిలో దగ్గర దగ్గర 1 lakh వ్యూస్ వచ్చినాయి దానికి. పెడతా ఇన్స్టాగ్రామ్లో. అసలు అది ఉన్నదో లేదో మరి, అంటే మనం ఇట్లా యూట్యూబ్ హిస్టరీలో ఏమో మనకి హిస్టరీలు ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో అట్లా ఎట్లా చూస్తారో తెలియదు. నీకు షేర్ చేద్దాం అనుకున్నా అంతనే ఏదో పని మీద పడి మిస్ అయిపోయింది. షేర్ చేద్దాం మరి, ఫాస్ట్ వ్యూస్ వస్తాయి నాకు తెలిసి 1 million అవుతుంది కావచ్చు. నీ బేరం ఆడే టాలెంట్ని తీసి వాళ్ళకు కూడా నచ్చి వీడియో తీసి పెట్టినట్టున్నారు. అలాగే మోనెత్తలేవు ఎంత ఇస్తావు చెప్పమ్మా ఎంత ఇస్తావు చెప్పు చెప్పు అని అంటూనే ఉన్నావు. ఆమె అద్దులే అద్దులే బాబు పోతమ్మా అని ఆమె అంటుంది. అరే ఏముండదు, నువ్వు అదే వీడియో బేస్ చేసుకొని నీ అకౌంట్లో వీడియోస్ తీసి స్టార్ట్ చేయి. నువ్వు ఆల్రెడీ పాపులర్ అయి ఉంటావు కాబట్టి నువ్వు ఏ వీడియో పెట్టినా వ్యూస్ వస్తాయి. పంపిస్తా ఎతికి. సరే డైజు పంపించిన చూసుకున్నావా? అయితే అప్పుడే చూసినప్పుడే మామయ్యకి షేర్ చేసి ఉండే, సో అదే తీసి నీకు షేర్ చేసిన. చూడు చేసిండు. సో డైజీ అరే భలే వస్తలే నా క్రియేటివిటీ తోపున్నది. అంటే మా డైజీ వాళ్ళకి అంటే మా ఆడపడుచు వాళ్ళకి షాప్ ఉందన్నమాట కాళేశ్వరంలో. సో అక్కడ గిరాకీ చేస్తారు కదా, డైజ్ ఉంటాడు అక్కు ఉంటుంది, ఇద్దరు షాపు. డైజ్ మస్తు గిరాకీ చేస్తాడు అనమాట. ఎవరైనా కస్టమరు షాప్లోకి వచ్చి ఇలాంటి చాలు వాళ్ళని పోనీయకుండా తక్కువకో ఎక్కువకో అయితే అమ్ముతాడు. సో అదే తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిళ్ళు ఎవరు నువ్వు అమ్మేది చూసి బాగా నచ్చి పెట్టినట్టున్నారు, ఆ వీడియో మస్తు వ్యూస్ వస్తాయి అని చెప్పిన అనమాట. సో నమ్మిండు. ఏంటో ఇవాళ నా టైమింగ్ బాగున్నట్టున్నది, అందరు నా చేతిలో ప్రాంక్ అయిపోతున్నారు. పెట్టుకుందాం ఈ వీడియోని. చేద్దాం. డైజు చూసినావా? చూడలే అత్తమ్మ, అత్తలేదు ఇన్స్టాగ్రామ్ లో రాలేదు. రాలేదా? రాలే ఎందుకో మరి, ఒక్కసారి చూస్తాను అట్లనే లైన్ 2 ఇన్స్టాగ్రామ్ లో పంపించిన, వాట్సాప్ లో కాదు. ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా. అంతేనా? మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ లా వైరల్ అవుతాను. ఏమో మరి నాకైతే రాలేదు, నాకైతే రాలేదు మరి. 1 million అయినాక వస్తుంది వచ్చి డైజు. అది ఎంత అయితే మనకి ఏమవుతుంది రావు అంటే దాంట్లో పాపులర్ అవుతాను, నువ్వు కూడా వీడియోస్ కంటిన్యూ చేయి. ఏప్రిల్ ఫూల్. హలో ఏప్రిల్ ఫుల్ అంటారా? అయ్యో అట్టిగా చెప్పినావా? భలే పూలు చేసినావు అత్తమ్మ. నమ్మినవా లేదా నువ్వు? నమ్మినా మరి పూలు అయినట్టే కదా, ప్రాంక్ అయినట్టే కదా. అంతే అమ్మా అసలు ఎంత క్రియేటివ్గా ఆలోచించిన కదా. మంచిగా ఆలోచించినావు. సో వీడియో రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో వస్తుంది ఈ వీడియో. అన్నా ఇది కూడా ఉంటున్నదా? అంతే కదా. థ్యాంక్ యూ
ఓకే ఓకే బాయ్. అక్క మీద చేద్దాం అనుకున్నా కానీ ఏం చేయాలో అర్థం కాలే. కొంచెం నువ్వైతే ఈజీగా ఉంటావు కదా అని అనుకున్నా. బాగానే ప్లాన్ చేస్తావు అత్తమ్మ. అంతమాని సంతమామని చేసి అయితే ధైర్యం లేకనే మీ అందరినీ ఎత్తాలా. ఓకే, గీతక్క అయింది, మా అమ్మ అయింది, పిన్న అయింది, స్వీటీ, డైజు, 5 రైళ్ళు. తమ్ముడే ఆనంద్ ఏమో పడుకున్నట్టున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. రాజ్ బావ కట్టు ఆల్రెడీ గీతక్క ప్రాంక్ చేసిందని చెప్పింది కాబట్టి రాజ్ బావ కట్ అయ్యాడు. ఇలా అయితే మా ఫ్యామిలీ వాళ్ళని అందరికీ ప్రాంక్ కాల్స్ చేసి అయితే ఏప్రిల్ ఫూల్ చేసిన అనమాట. సో ఎలా అనిపించింది ఈ వీడియో, నచ్చిందా నచ్చలేదా అనేది కమెంట్ బాక్స్లో కంపల్సరీ కమెంట్ చేయండి. వాళ్ళైతే 100కి 200% ఫూల్ అయ్యారు. సో అట్లా రాసుకున్నాను అనమాట మంచిగా మైండ్లో స్క్రిప్ట్ అయితే. అనుకున్నా వీళ్ళని ఇట్లా చేయాలి, వీళ్ళని ఇట్లా చేయాలి, అట్లా అయితే నేను నమ్ముతారు అని చెప్పేసి. సో వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు వాళ్ళని అయితే అట్లా ఫూల్ చేసిన అనమాట. సో నేనైతే మస్తు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి అయితే అందరికి ఫోన్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్గా వచ్చింది ఈ వీడియో. సో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.